ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ దామోదరం సంజీవయ్య. అయితే ఆయన 72లో చనిపోయాడు. ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడికి వస్తేనేమో గుడిసే. అయితే ఆయన మీద కొందరు కంప్లైంట్ చేశారు. అలాంటి కంప్లైంట్ చేశారు, సార్ ఈజ్ మింటింగ్ మనీ, కోట్లు సంపాదించేస్తున్నాడు, మీరు పెట్టిన అర్జన్ గాని సంపాదించుందని హైకమాండ్ చెప్తే హైకమాండ్ వాళ్ళు ఇద్దరిని పంపించారు సీనియర్ నాయకులు. దేవులాడుకుంటా కర్నూలు వచ్చి ఏ ఊరు అంటే ఆ ఊరిలో పోయి చూసి ఆ గుడిసె చూసి ఒక్కసారి అప్సెట్ అయిపోయి చక్కగా పోయి మళ్ళీ హైకమాండ్ కు చెప్పారు. ఆయన ఏం సంపాదించాలంటే సొంత ఇల్లు లేదు, దట్ ఈస్ ది పాయింట్. ఓన్ హౌస్ లేదన్నాడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఒకసారి ఒక కార్పొరేటర్ అయితేనే 3 ఫ్లోర్లు వేస్తాడా లేదా? అది ఆయన నీతి నిజాయితీ. చదువుకున్నాడు, కేంద్రంలో మంత్రి చేశాడు, 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంపాదించినట్టు. అంటే గుడిసె ప్లేస్ లో ఓ శుద్ధి భవన్, ఒక లైబ్రరీ పెడితే వచ్చే తరం వారికి, అంటే వచ్చే జనరేషన్ కు తెలియాలి, డబ్బులు పెట్టాలి, డబ్బు సంపాదించాలి అనే ఆలోచనను మార్పు రావాలంటే ఇలాంటి వ్యక్తి హిస్టరీ వచ్చే తరంకు తెలియాలి అనేది నా ఉద్దేశం. దానికి నేను లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు శృతి భవన్ అంటే 1 crore అన్నాడు, జగన్మోహన్ రెడ్డి 2 కోట్లు అన్నాడు, ఆయన ఇయ్యలే. ఇప్పుడైతే ఆయన దిగిపోయాడు. నేను అడిగితే తప్పనిసరిగా చేస్తా అన్నాడు. నాది ఒకటే, శృతి భవన్ కట్టియాలి, దాంతో పాటు జిల్లా పేరు పెట్టంటున్నారు. అందరి పేర్లు పెడుతున్నారు కదండి, అల్లూరి సీతారామరాజు, రాజశేఖర్ రెడ్డి అందరు పెట్టుకున్నారు. బట్ నేనే సింబాలిక్ వై సంజీవయ్య జిల్లా పెట్టాలంటే ఆయన సింపుల్ సిటీ, రాజకీయాలలో కింది స్థాయికి వెళ్ళి చదువుకొని ఈ స్థాయికి రావడం, డబ్బు సంపాదించాలి, అది పాయింట్. అంటే ఈజ్ నాట్ కరప్ట్, నిజంగా ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి కనుక ఈయనది కూడా పెట్టాలనేది ఒక ఆలోచన మొదలైతే శృతి భవన్ తప్పనిసరిగా నేను రేవంత్ రెడ్డి కూడా చెప్తా, మా పొన్నమ్మ అన్నాడు, మాట్లాడదామన్నాడు. చంద్రబాబును కూడా కలిశాను, పవన్ కళ్యాణ్ కలిశాను, వాళ్ళు పాజిటివ్లే ఉన్నారు. మొదలైతే శృతి భవన్ కట్టియాలి, ఆ తర్వాత వాళ్ళు ఆలోచన చేసి ఆయన జిల్లాకు పేరు కూడా పెట్టాలి. ఎంతో మంది పేర్లు పెట్టారు, ఇట్లా పెడితే తప్పేమున్నది అనేది నా రిక్వెస్ట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ఆయన దిగిపోయిండు. ఇప్పుడు దాని గురించి నా ఆలోచన లేదు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కూడా కొంత ఆలోచన ఉన్నది ఆయనకు, కనుక తప్పనిసరిగా నెరవేరుస్తానని దానికి నేను తప్పనిసరిగా తెలంగాణ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి, నేను పొన్న ప్రభాకర్ కలిసి మాట్లాడుతాం.